కీర్తి అమ్మా కీర్తి 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 అమ్మా కంగారు పడకు నువ్వు మూర్తి అన్న అంతే కదా మూర్తిరేగా అంటాను మీరేమిటి ఈ గదిలోకి వచ్చారు ఎందుకు వచ్చావు సార్ నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా వాకింగ్ చేద్దామని అవును అవును కాలు తిమ్మిరెక్కింది కీర్తి నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి నా పేరు రాజా. చావు ఊరుగా బాబురావు. అవును ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? కొంపతీసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్ మా రాజా సాబ్ ని పట్టుకుని భార్య మర్దలు అంటున్నారు. మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఓసారి మెలోడీ థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు. కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి కీర్తి ఏం జరిగిందంటే రాజా సాబ్ అమ్మాయి మీద పట్టుకున్నావు. ఐ విల్ అరెస్ట్ యు. అమ్మా స్వాతి మీరు చెప్పేది నిజమా? అవును సాబ్ జరిగిందంతా నాకు స్వాతి బాయన కీర్తి బాయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తి బాయనే. తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు. ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి. మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు. రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే చెకప్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసివ్వండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే. డాక్టర్ మాట విని నేను ఆయన్ని నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మనం ఆడి నాటకం సక్సెస్. చాలా చాలేవమ్మా. జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి ఆపించి నా కూతురు బతుకు నాశనం చేయటం నీకు భావ్యం కాదు. ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కాస్త పరువు అయినా ఎక్కింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఆడనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్. వదలమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటి చెప్పు. నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి దీని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం? మీరేం బాధపడకండి. ఆ చలపతిరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి. అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే. ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. అవునండి. నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం ఒకే కంచం ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు. నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు గాని ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా. చట్టం? మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం, దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం, నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది బాబాయ్? నువ్వు తొందరపడుతున్నావు కీర్తి. లేదే,
అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇదా మార్గం? చూడండి, మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది? పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.